జమ్మూ కశ్మీర్లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. పర్యాటకులు మంచు వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. చెట్లు, ఇండ్లపై మంచు పేరుకుపోయింది. బారాముల్లా, గుల్మార్గ్, రాంబాన్, బథోట్, బనిహాల్ సహా పలు ప్రాంతాల్లో మంచు పడుతోంది. మంచు పడుతుండటంతో టూరిస్టులు ఆస్వాదిస్తున్నారు. మరోవైపు భారీగా మంచు పేరుకుపోవడంతో కశ్మీర్ లోయలోని కీలక జాతీయ రహదారులు, పర్వత మార్గాలను అధికారులు, పోలీసులు మూసివేశారు. నవయుగ్ టన్నెల్ సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని క్లోజ్ చేశారు. ముఘల్ రోడ్, సింధాన్ రోడ్లలో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. రామ్సూ వరకు మంచు పేరుకుపోవడం, మంచు వర్షం కురుస్తుండటంతో రోడ్లు జారే ప్రమాదం ఉందని NH-44 పై వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయ అంతటా కురిసిన మంచు వర్షంతో శ్రీనగర్ ఎయిర్పోర్ట్లోని పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానాలను రద్దయ్యాయి. ఇక గుల్మార్గ్ స్కీ రిసార్ట్తో పాటు కుప్వారా, బారాముల్లా, షోపియాన్ జిల్లాల్లో ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. హిమాచల్లో మనాలిలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ డాన్సులు చేస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు పర్యాటకులు. ఇక స్థానికులంతా ఒక దగ్గర చేరి ఆడిపాడుతున్నారు. మంచు వర్షంలోనే తడుస్తూ టీ, కాఫీలు తాగుతూ చిల్లవుతున్నారు. శీతల గాలులు, చల్లని వాతావరణం మధ్య నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. चंडीगढ़ జమ్మూ కశ్మీర్లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. పర్యాటకులు మంచు వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. చెట్లు, ఇండ్లపై మంచు పేరుకుపోయింది. బారాముల్లా, గుల్మార్గ్, రాంబాన్, బథోట్, బనిహాల్ సహా పలు ప్రాంతాల్లో మంచు పడుతోంది. మంచు పడుతుండటంతో టూరిస్టులు ఆస్వాదిస్తున్నారు. మరోవైపు భారీగా మంచు పేరుకుపోవడంతో కాశ్మీర్ లోయలోని కీలక జాతీయ రహదారులు, పర్వత మార్గాలను అధికారులు, పోలీసులు మూసివేశారు. నవయుగ్ టన్నెల్ సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని క్లోజ్ చేశారు. ముఘల్ రోడ్, సింతాన్ రోడ్లో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. రామ్సూ వరకు మంచు పేరుకుపోవడం, మంచు వర్షం కురుస్తుండటంతో రోడ్లు జారే ప్రమాదం ఉందని NH-44 పై వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయ అంతటా కురిసిన మంచు వర్షంతో శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానాలను రద్దయ్యాయి. గుల్మార్గ్ సీ రిసార్ట్తో పాటు కుప్వారా, బారాముల్లా, షోపియాన్ జిల్లాల్లో ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ, డాన్సులు చేస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు పర్యాటకులు. స్థానికులంతా ఒక దగ్గర చేరి ఆడిపాడుతున్నారు. మంచు వర్షంలోనే తడుస్తూ టీ, కాఫీలు తాగుతూ చిల్లవుతున్నారు. శీతల గాలులు, చల్లని వాతావరణం మధ్య నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. मनाली में हमको स्नोफॉल देखने का बहुत ज्यादा, मेरा लाइफ टाइम का ये फर्स्ट एक्सपीरियंस है। बाकी जगह स्नो देखा है लेकिन लाइव स्नो मैंने पहली बार यहाँ देखा है और आई एम ओवरजॉयड। थैंक यू वेरी मच फॉर यू
for this interview you have taken from me and all. But नजारा मतलब रात का नजारा एकदम डिफरेंट था और अभी का नजारा एकदम डिफरेंट है। सब लोग बाहर आके बिल्कुल विचार कर रहे थे कि कब जाके बर्फ गिरे, स्नो गिरे, सब इंतजार कर रहे थे, सब प्रेडिक्शन लगा रहे थे। वैसे भी ना मनाली को जानते ही बर्फ के लिए है, तो लोग आते हैं यहाँ की स्नोफॉल एंजॉय करेंगे, ये सब करेंगे। तो फाइनली आज हो गई है, तो आज मजा आ रहा है, एंजॉय करेंगे आज। होप सो बढ़िया यहाँ पे वेदर हो रहा है, ठंड काफी है और ये बर्फ देख के हमारी ठंड उठ गई, बस यही देखना था हमने। और ये मनाली माल रोड है इस टाइम और सुबह के 6 बज रहे हैं एंड इट्स अमेजिंग एक्सपीरियंस और मुझे बहुत अच्छा लग रहा है। इसी के लिए आई थी मैं वेदर कंडीशन चेक करके एंड सीरियसली इट्स कम ट्रू और आई एम फीलिंग वेरी वेरी अमेजिंग। प्लीज कम मनाली और एंजॉय करिए मनाली का वेदर। स्नोफॉल बहुत अच्छा लग रहा है और बहुत बढ़िया स्नोफॉल हो रहा है। 3-4 दिन पहले आए हैं, स्नोफॉल की प्रतीक्षा में थे। आज मॉर्निंग में दरवाजा खटखटाया, जल्दी से किसी ने स्नोफॉल